మనం బాగుపడితే మొదట ఓర్వలేని వారు మన రక్త సంబంధికులే. మనం కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు మన రక్త సంబంధికులే. వినడానికి కటువుగా ఉన్నా ఇదే నిజం. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిసైనట్టు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిసవుతుంది. ఆ మనసు దూరంగా ఉన్నా, కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసు లోలోపల వేదన చెందుతూ ఉంటుంది. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పు లేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు. జాగ్రత్త. కారు ఉంటేనే డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అవుతారు. అలాగే కష్టాలు ఉంటేనే జీవితంలో పర్ఫెక్ట్ అవుతారు. క్షమించడం నేర్చుకోండి. ఎందుకంటే దానికంటే విలువైనది ఏదీ లేదు. అందుకే తప్పు చేసినప్పుడు భగవంతుడిని మనం కోరుకునేది కూడా క్షమించమనే కదా. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్టే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోతాడేమో కానీ కొందరి బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కని పెంచడం వరకే కన్నవారి బాధ్యత. కాపాడడం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎలాంటి భావాలు వ్యక్తపరిచినా అది వారి వ్యక్తిగత భావాలు అని అనుకోవాలి తప్ప మనల్ని అంటున్నారు అనే ఆలోచన మనసులోకి రానివ్వకండి. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే మనుషుల్ని, మనసుల్ని మనకు దూరం చేస్తుంది. ఒక తండ్రి తన 10 మంది పిల్లలకు అన్నం పెట్టగలడు. అదేమిటో విచిత్రం, 10 మంది పిల్లల్లో ఒక్కడు తండ్రికి అన్నం పెట్టలేకపోతున్నాడు. స్త్రీని మించిన పుస్తకం లేదు, కళ లేదు. ఆమె హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్టే, సమస్త కళలు నేర్చుకున్నట్టే. నవ్వు వెనుక బాధను, మోసం వెనుక మాటలను, కోపం వెనుక ప్రేమను అర్థం చేసుకునే వారే నిజమైన ఆప్తులు. అవసరం వరకే ఆలోచన. దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి. మన మనసును అదుపు చేయలేకపోతే మనం ఇంకొకరి అదుపులో ఉండవలసి వస్తుంది. మనసును మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది. పిల్లలకి వస్తువు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు. కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. మనిషి ప్రవర్తన అనేది 10 మందిని మెప్పించేలా ఉండాలి కానీ నొప్పించేలా ఉండకూడదు. అవినీతి ఒంటరిగా బ్రతకలేదు, నలుగురి సపోర్టు కావాలి. నీతికి ఎవరి తోడు అవసరం లేదు, సింగిల్గా అయినా జీవించగలదు.